మీ పిల్లల ఎదుగుదల వారి వయసుకు తగ్గట్టుగా ఉందా? నేను మీ డాక్టర్ శ్రవంతి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, తేజ మల్టీ స్పెషాలిటీ క్లినిక్, వనస్థలిపురం. సో చాలా మంది పేరెంట్స్ ఎదుగుదల అంటే హైట్ వెయిటే అనుకుంటారండి. సో వాటితో పాటు మిగిలిన డొమైన్స్ కూడా ఉంటాయి. దీన్నే మైల్ స్టోన్స్ డెవలప్మెంట్స్ అంటారు. సో ఇందులో 4 టైప్స్ ఉంటాయి. ఒకటి మోటార్, లాంగ్వేజ్ ఆర్ స్పీచ్ అండ్ సోషల్ అండ్ కమ్యూనికేషన్, కోగ్నిటివ్. నడవడము, ఉరకడము, సైకిల్ తొక్కడము, సో ఇదంతా మనకు మోటార్ కిందకు వస్తుంది. సెకండ్ థింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ అండి. 6 మంత్స్కి రాగానే బేబీ మోనోసిలబస్, మా, బా. 12 మంత్స్కి రాగానే మమ్మ, పప్ప, అలా వర్డ్స్ ఇచ్చేయాలి. థర్డ్ థింగ్ అనేది ఏంటంటే సోషల్ అండ్ కమ్యూనికేషన్. మదర్ని రికగ్నైజ్ చేయడం. 3 మంత్స్కి మదర్ని రికగ్నైజ్ చేయాలి. సో 7-8 మంత్స్కి మనము బై బై అంటే బై బై రిఫ్లెక్ట్ చేయాలి. ఇవన్నీ మనకు సోషల్ కమ్యూనికేషన్లో ఉంటుంది. ఫోర్త్ థింగ్ అనేది కాగ్నిటివ్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం ఏదైనా చెప్తే దానికి సాల్వ్ చేయడం అనేది. సో ఈ 4 డైమెన్షన్స్ కూడా చూసుకోవాలండి. సో ఇప్పుడు మామూలుగా ఏముంటుంది, 8 మంత్స్కి బేబీ కూర్చోవాలి, వితౌట్ సపోర్ట్ లేకుండా కూర్చోవాలి. కానీ 12 మంత్స్కి కూడా బేబీ కూర్చోవట్లేదు అంటే బేబీకి డెవలప్మెంటల్ డిలే ఉన్నట్టు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ విజిట్ యువర్ పీడియాట్రిషియన్.